మీ పేరు? భగవాన్ రెడ్డి. ఎక్కడ బేసికలీ? మాదే పులివెందుల దగ్గర, ఆంధ్ర కడప. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే అవుతాడు. ఎలా? చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు, అమ్మఒడి కానీ అండ్ సచివాలయాలు కానీ, బడి మళ్ళీ నేడు నాడు అనే కార్యక్రమంలో చాలా డెవలప్ అయ్యాయి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా ఘోరంగా ఉండేది. అక్కడ మనం ఫుడ్ పెట్టాలనే కష్టంగా ఉండేది. అక్కడ అంటే ఇన్ని ఐటమ్స్ పెట్టేవాళ్ళు కాదు, పప్పు చేయాలనే చాలా ఘోరంగా ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ అప్పటికి పోల్చుకుంటే బెటర్, చాలా బెటర్ చేశాడు, మంచి పనులు చేశాడు. అండ్ సచివాలయంలో నేను ఒక చిన్న మ్యారేజ్ అయిందనుకో, ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ వెళ్ళాలని కూడా 30 days లోపే వస్తుంది. 150 రూపీస్ పెట్టాలా. అదే నువ్వు ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే 2500 పెట్టాలా, విత్ లంచం పెట్టాలా 2500, లేకుంటే రాదు. అలాంటి సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. అండ్ ఏదన్నా బియ్యం కార్డ్ అప్లై కానీ, లేకుంటే ఏదన్నా ల్యాండ్ ట్రాక్ చేసుకోవాలనుకున్నా కానీ, మన ల్యాండ్ ఎట్లా ఉంది ఏదన్నా ఎంక్వైరీ చేసుకోవాలా, లేకుంటే రిజిస్ట్రేషన్ సంబంధించి అన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి మనకి. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఇక్కడే దొరికేస్తుంది. రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ స్క్రిప్ట్ చేపియాలి. అదే ఇంతకుముందు ఎలా ఉండేది, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అండ్ చేసేవాళ్ళు కదా, ఈరోజు రాపో రేపు రాపాలి, 1 month జరిగేదో 2 months 3 months జరిగేది. ఇప్పుడు అలా లేదు, ½ an hourలో అయిపోతుంది. అంత మంచిగా ఉంది. అండ్ నాడు నేడు కార్యక్రమంలో బళ్ళు బాగున్నాయి, కంప్యూటర్స్ వచ్చాయి, మంచిగా చైర్స్ కానీ పిల్లలకు కానీ, నేను కింద కూర్చొని చదివేవాని, ఇప్పుడు చైర్స్ వచ్చాయి, అప్పుడు లేవు. అలా కొన్ని చాలా మంచిగా చేశాడు. అండ్ ఇంకా ఏం చేస్తా అంటే మనకు మంచిగా పోర్ట్స్ వచ్చాయి, ఎడ్యుకేషన్ పరంగా కానీ మంచి కాలేజీలు తెప్పించాడు. ప్రతి ఒక్క జిల్లాకి మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ వల్ల దాదాపుగా ఒక 100 మంది స్టాఫ్ బాగుపడతారు, లోకల్గా ఆటో వాళ్ళు బాగుపడతారు, చాలామంది బాగుపడతారు, ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఇలాంటివి చాలా చేశాడు, మంచి పనులు చేశాడు. అండ్ ముసలి వాళ్ళకైతేమి బాగా మంచిగా నీకు ఇస్తున్నాడు, ఇవి అమ్మఒడి పింఛన్స్ ఇస్తున్నాడు. పొద్దున్నే పింఛన్ వచ్చేస్తుంది, అప్పుడు పింఛన్ వచ్చేది కాదు. ఆ పింఛన్ వచ్చినా కూడా చాలా జన్మభూమి కమిటీలు అంట, అవి అంటే ఇవంట మధ్యలో తినేసేవాళ్ళు చాలామంది. ఇప్పుడు పింఛన్ అప్లై చేయాలన్నా కూడా త్వరగా అయిపోతుంది, జస్ట్ 1 month లోపు పింఛన్ వచ్చేస్తుంది. అలాంటి చాలా మంచి పనులు ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ కూటమి నెగ్గుతుంది అంటారా? లేదు, అసలు రాదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఒక పార్టీ పెట్టి అలానే ఉండింటే చిరంజీవి మాదిరి కనీసం ఒక 15 సీట్లు 20 సీట్లు వచ్చేది. ఇప్పుడు ఆయన వెళ్ళి చంద్రబాబు ఎలాంటి వాడో ముందు చెప్పాడు, అది చేశాడు, ఇది చేశాడు, అది లంచం తీసుకున్నాడు, చాలా చేశాడు అన్నాడు, లోకేష్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ టీడీపీతో దోసి కట్టి టీడీపీతో ఎలా వేస్తారు? అలా ఏదైనా నిజాయితీగా ఉంటేనే కదా జనాలు నమ్మేది. జనాలు నమ్ముతారు, ఓట్లు వేస్తారు. నిజాయితీ లేనప్పుడు ఎలా నమ్ముతారు? నమ్మరు. అదొక పాయింట్. ఇంకా బీజేపీ అంటావా, మనకు తెలిసిందే బీజేపీ కలేదు, రాదు. ఇంకా చంద్రబాబు లాస్ట్ టైము దాదాపుగా ఎన్ని పథకాలు పెట్టాడు, 2000 పథకాలు ఏమో పెట్టాడని నాకు తెలిసి, 2000 ఎన్నో ఉన్నాయి, ఇంకా బిలో ఉండొచ్చు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చూస్తే ఇల్లు, ఇంకా మా ఊర్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే మా ఊర్లో ఇంకా బిల్లులు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన ఇంటికి ఇంకా బిల్లులు ఉన్నాయి, ఇంకా రాలేదు బిల్లులు. అలాంటిది జగన్ మొన్న తీసుకున్నారు, రీసెంట్గా వచ్చిన ఇళ్ళకి ఇప్పుడు అయిపోయి ఇంట్లో జాయిన్ అయిపోయి బిల్లులు అన్నీ వచ్చి ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉన్నారు. అలా డిఫరెన్స్ చంద్రబాబు అండ్ జగన్. అండ్ ఇంకా చెప్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, లేదు. ఇప్పుడు జగన్ 4 లక్షల జాబులు ఇప్పించాడు, గవర్నమెంట్ జాబులు అయ్యి, నార్మల్ జాబ్స్ కాదు. అండ్ అలా 4 లక్షల జాబులు ఎవడు ఇప్పిస్తాడు? అది ఆయన ఇప్పించచ్చు కదా, లేదు. అదొక డిఫరెన్స్. ఇంకా డిఫరెన్స్ చెప్పాలంటే అప్పుడు 3000 ఏదో ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి 3000 రూపీస్ ఇస్తా అన్నాడు. అది లాస్ట్ ఎలక్షన్ల ముందరంగా 3 months ఏదో చేశాడు. అది కొంతమందికి వచ్చాయి, ఎవరు టీడీపీ లబ్ధిదారులకి వచ్చాయి, నార్మల్ పర్సన్స్ రాలేదు. ఇక్కడ ఊరికి వెళ్తే, పల్లెటూరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. నాకే తెలుసు టీడీపీ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా పథకాలు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, ఇయర్కి లక్షలు వస్తున్నాయి. అంటే డైరెక్ట్ ఏదున్నా కూడా జగన్కి వెళ్తున్నాయి, జనాలకు వెళ్తున్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ అవుతున్నారు. అప్పుడు అలా లేదు, మధ్య ప్రాసెసింగ్ చాలా ఉండేది, అలా ప్రాబ్లం వచ్చేది. అది అదొక డిఫరెన్స్. ఇంకా చెప్పాలంటే బెటర్, నాకు తెలిసి జగన్ వస్తేనే బెటర్, ఇంకా బాగుంటుంది, చేయగలడు. ఇలాంటి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, అన్నకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారంటారా? షర్మిలాని చూసి ఎవరు వేస్తారా? ఎవరు వేరు, ఎవరు వేయరు. ఏమని వేస్తారు షర్మిలాను? రాజశేఖర రెడ్డిని ఎలా నాశనం చేసిందో కాంగ్రెస్ అందరికీ తెలుసు. తెలంగాణ కానీ, ఏపీలో కానీ, ప్రతి ఒక్కరికి అవ్వాతాతలు కానీ అందరికీ తెలుసు. ఏం చేశాడు? చాలా ఘోరంగా చేశారు. కేసులు పెట్టారు, అనవసరం కేసులు పెట్టారు, పంపించారు జైలుకి. ఆయన కేసులు ఆయనది నిరూపించలేదు, ఆయన బయటకు వచ్చాడు, నిజాయితీగా బయటకు వచ్చాడు. అలాంటి అవంతా దొంగ కేసులే. ఎంత ఏడిపించారు ఒక వ్యక్తిని అలా చేయడం సహజమా? చంద్రబాబు కలిశాడు, కాంగ్రెస్ కలిసింది, ఎలా తిట్టారు రాజశేఖర ఫ్యామిలీని.
అంత మంచి చేసిన రాసిరెడ్డిని అలా అనొచ్చా? మళ్ళీ ఆమె వెళ్ళి దాంట్లో కాంగ్రెస్ చేయడం అనేది వెరీ బ్యాడ్. అసలు అలా చేయకూడదు. ఆమె ఖాళీగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ ఇలా వెళ్ళి జగన్ అలా ఇలా మారిపోయాడు ఇలా అంటే అవును జనాల కోసం మారిపోతాడు కామన్. ఫ్యామిలీ కోసం ఏం చేయాలని రూల్ ఉందా? లేదు కదా. ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. కానీ నాయకుడు అన్నాక జనానికి మేలు చేసేవాడే నాయకుడు అవుతాడు ఎప్పటికైనా. షర్మిలాకి కనీసం చెప్తున్నాం కదా 1% ఓటు కూడా రాదు. అది కాంగ్రెస్ తరఫున ఓకే వచ్చి ఒక 2% రావచ్చు కాబట్టి కాంగ్రెస్ ఉంది ఏమన్నా, అంతేగాని షర్మిలాని చూసి ఎవ్వరు ఓట్లేరు. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024కి ఖతం అయిపోతుంది ఎలక్షన్స్తో. తర్వాత ఏ రాజధాని కన్ఫర్మేషన్ లేనిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అంటున్నారు, తర్వాత విపక్షాలు అంటున్నాయి. మీరేమంటారు? అది రాజధాని వాళ్ళ క్యాస్ట్ అందరూ వచ్చేసి రాజధానిలో భూములు కొన్నారు. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ ఏం జరిగింది? హైదరాబాద్లోనే ఐటీ పెట్టారు. ఏం జరిగింది? హైదరాబాద్ డెవలప్ అయింది, ఆంధ్రాని విడిపోయింది. ఓకే హైదరాబాద్లో ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, ఇక్కడ ఇచ్చేశారు ఏదో అని సపరేట్ అయినాయి జిల్లాల రాష్ట్రం అంతా. అలానే సేమ్ పరిస్థితి మళ్ళీ వెళ్ళి అమరావతిలో పెడితే ఒక్క స్టేట్లోనే అక్కడ డెవలప్ అయితే మిగతా వాళ్ళు ఏం చేయాలి? రాయలసీమ వాళ్ళు ఏం చేయాలి? కోస్తాంధ్ర వాళ్ళు ఏం చేయాలి? విజయనగరం వాళ్ళు ఏం చేయాలి? వైజాగ్ వాళ్ళు ఏం చేయాలి? చెప్పండి. అంత స్ప్లిట్ చేసామనుకో ఇక్కడ వచ్చిందనుకోండి కోర్టు ఇక్కడ అంటున్నాడు కర్నూలులో. అవును కోర్టు ఉండడం వల్ల కంపెనీలు కూడా రావచ్చు కదా, అక్కడ కూడా డెవలప్ అవుతుంది, అక్కడే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆటో వాళ్ళు బాగుపడతారు, జీపుల వాళ్ళు ఎవరైనా బాగుపడతారు, అక్కడ ఉండే వాళ్ళు బాగుపడతారు, లోపల పనులు దొరుకుతాయి. అలానే నీకు వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అందరికీ తెలిసిందే, ఇంకా డెవలప్ అవుతుంది, పోర్ట్స్ ఉన్నాయి, మనకి లాభం ఉంది, పెద్దగా రోడ్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఉన్నదాన్ని కొద్దిగా మంచిగా మార్చి మెట్రో తెప్పించే చాలు. అలా అక్కడ ఇంకా వైజాగ్ ఇప్పుడు వస్తున్నాయి, ఇన్ఫోసిస్ వచ్చింది, ఇంకా విప్రో వస్తుంది, ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి. అలా 1 by 1 వస్తాయి. ఇప్పుడిప్పుడే రావాలంటే కుదరదు కదా. కంపెనీస్ వాళ్ళు పెట్టాలి పెట్టుబడి. హైదరాబాద్ డెవలప్డ్ కాబట్టి వాళ్ళు పెడతారు ఇన్వెస్టర్స్ వచ్చి. ఇప్పుడు అక్కడ కొద్దిగా లేట్గా జరుగుతాయి, ప్రాసెస్ అవుతుంది. అది మనకు డిఫరెన్స్. హైదరాబాద్ ఒక్కటే చోట డెవలప్మెంట్. ఇప్పుడు వరంగల్ అవుతుంది, బెస్ట్ ప్లాన్ అది, వరంగల్ అవుతుంది. అలా మనకు అమరావతిలోనే చేయడం వల్ల తప్పే కదా, అది చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను రావాలంటే ఇప్పుడు నా హైదరాబాద్లో జాబ్ ఉంది, నేను వైజాగ్ వెళ్ళలేను. వైజాగ్ మా ఊరికి దాదాపు 1.5 day పడుతుంది, వైజాగ్ వెళ్ళలేను నేను. అదే మా ఏరియాలో కర్నూలు సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే నాకు బెటర్ అవుతుంది కదా, అదొకటి. అది అలా ఇలా ఉమ్మడిగా ఒకటే చోటు చేయకుండా అన్ని విధాల డెవలప్మెంట్ చేస్తే అప్పుడు అందరూ బాగుపడతారు, ప్రజలు బాగుపడతారు, అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ బాగుపడుతుంది, ఇన్కమ్ వస్తుంది అన్ని దాంట్లకి. అలా అది డిఫరెన్స్, బెటరు. ఓకే.